ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినించి చురుకిన మెలుకును అనుగ్రహించి మరో దినించి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాస్తులతో మనతో రాగన దేవుని పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలము సజ్జీలకుల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించినైనా తండ్రి మరో సూర్యోదయం ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా కూడా నేను మమ్మల్ని కాచి కాపాడిని గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చారు. మీకు వందనాలు అయ్యా. ఈ మరో యొక్క నూతన దినంలో తను ప్రవేశించడానికి ఇచ్చారు. ఈ రోజంతా నైనా మమ్మల్ని భద్రపరచండి. మా పని పాటలతో నుంచి ప్రతి పనిలో సహాయం ఉంది తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఆయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. ఏ విషయమై మీ పాదాలు చెంత మొరపెడుతున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డల జీవితంలో మేలుతో నింపండి, కృపతో నింపండి, సహాయం ఉంది. ఎంతమంది బిడ్డలైనా ప్రార్థన వసతి కోరి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఉంది. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఎటువంటి బలహీనతైనా కావచ్చు నాయన తండ్రి. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి. సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు ఎవరైనా, కనికరం కలిగిన దేవుడు, మీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజులు ఈరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. తను ఎంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు తండ్రి. నూతన సంవత్సరం దాగిటినిచ్చారు, మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకున్నాను తండ్రి నాయన. మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని. అదేవిధంగా ఎంతమంది ప్రియులతో వివాహ దినాలు జరుపుకున్నాను తండ్రి. వాళ్ళు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి తండ్రి నాయన. ఫలించి వారిగా ఉంది తండ్రి. అనేక తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలించండి. చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకున్నారు నాయన తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ అందరూ నన్ను నిరీక్షించే ఆదరింపబడి మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృప ఇచ్చండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రోజంతట్లోనైనా మీ కృప కాపుదల భద్రత దయచేయండి. ప్రతి పనులతోడుగా మీరు రాకపోకలను భద్రపరచండి అయ్యా. భయంకరమైన దినాలలో మీకు మహాకృప కనికరమ మీ దగ్గర చోటములను భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి. ప్రతి పని నాయన మీ చిత్తానుసారం పని చేసి నాయన తండ్రి మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ కొరకు నమ్మకంగా లోకంలో జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. తిరిగి రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు మీ కృపా కాపుదల భద్రత మాత్రం ఉంచుకోండి. సమస్తం మీ చేతిలో పెడతాం. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రతిమాని నేను వేడుకొని ప్రార్థించినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.